రుణమాఫీకి ఏపీ కేబినెట్ ఆమోదం. రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి సంబంధించి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ అయితే జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే మనం రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే ప్రస్తావన తీసుకొచ్చారు. గ్రామాల్లో 10,000 కోట్లతో మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని అయితే ప్రతిపాదించారనమాట. అయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో 2వ విడత భూములు ఇచ్చే 7 గ్రామాల రైతులకు 1,50,000 వరకు కూడా రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందనమాట. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు దీన్ని వర్తింపచేస్తున్నట్లు కూడా చెప్పారు. దాంతోపాటు కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ వరకు ఆమోదం తెలిపారు. విశాఖ, గుంటూరు, నెల్లూరు అంబేద్కర్ గురుకుల సిఓఈ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఐఐటి, జేఈఈ, నీట్ రెసిడెన్షియల్ కోచింగ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. పెద్దగడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునీకరణకు అనుమతించారు. కుప్పంలోని ఫీడర్ ఛానల్స్ బీరగానిపల్లి రిజర్వాయర్కు ఆమోదం తెలిపారు. సిఆర్డీఏ ఆమోదించిన సంస్థలకు భూ కేటాయింపులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే రుణమాఫీకి సంబంధించి రాజధాని ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా 1,50,000 వరకు రుణమాఫీ అయితే చేస్తున్నారన్నమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్